నమస్కారం అండి. నేను హకీం అబ్దుల్ జబ్బార్ అల్ షిఫా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్, తెలంగాణ, సికింద్రాబాద్, చిల్గొడ యూనియన్ గ్యాస్ ఎదురుగా మా హెల్త్ సెంటర్ ఉన్నది. హెల్త్కి సంబంధించినవి ఎన్నో మూలికలు మేము తయారు చేసి ఇస్తూ ఉంటాం. ఈ ఫలితాలు మేము పొందుతూ ఉంటాం. మా పూర్వజుల నుంచి ఇస్తున్నాం. 3వ శతాబ్దం మాది. వచ్చేసి ఇష్యూ చాలా మటుకి దగ్గు, కఫం, పితం, జ్వరం ఆర్ అల్సర్, కడుపు లోపల అల్సర్ ఉన్నది ఆర్ పైన కానీ చాలా పింపుల్స్, ఎక్ని చాలా మటుకి అందరికీ అవుతాం. చిన్నపిల్లలకు కానీ ఇవి మన వెదర్ చేంజ్ అయినాక తర్వాత చలికాలం వచ్చినాక ఇవన్నీ అందరూ సఫర్ ఇస్తూ ఉన్నారు. జ్వరాలతో వచ్చేసి దగ్గు, కఫం, పితం ఇవన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. మీకు చిన్న మన ఇంట్లో ఉండే చిన్న చిట్కా చెప్పేస్తా. ఇది ఈజీ చిట్కా. ఇది పాన్ అంటే తెలుసా అండి? తమలపాకు. ఈ తమలపాకు ఉపాయాలు చాలా ఉన్నాయి. ఈ తమలపాకు 100 రోగాలను పంపించేసి అన్ని గుణాలు ఉన్నాయి తమలపాకులో. ఈ తమలపాకు మనం ఇట్లా యూజ్ చేసుకోవాలా? చిన్న పిల్లలకు సర్ది అయిపోయింది, దగ్గు ఉన్నది, పాత దగ్గు అయిపోయింది, దగ్గి కుక్కలాగా గరం కాయి దగ్గు వస్తుంది. దగ్గులో అంట సిటీ దగ్గు, నైట్లో దగ్గు వస్తుంది. చాలా మటుకి పెద్దోళ్ళు ఉన్నారు, ఇంట్లో ఒకళ్ళు దగ్గు వస్తే మొత్తం ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. అదొక ఉంటుంది దగ్గు నుంచి. ఇంకోటి వచ్చేసి దగ్గు ఇంకోటి మీకు డైజెషన్ సరిగా ఉండదు, అన్నం అరగది అని మీరేం చేయాలా? ఇంట్లో సున్నం పెట్టే అవసరం లేదు, దానికి కాసు పెట్టే అవసరం లేదు, పాన్ కట్టే అవసరం లేదు. ఇంట్లో ఖాళీ పాన్ తీసుకోవాలి. అట్లా పాన్ తీసుకొని చిన్న పిల్లలు, పుట్టిన పిల్లలు ఉంటే, పసిపిల్లలు ఉంటే, ఇప్పుడే నేను ఇయ్యాల పుట్టినాడు పిల్లానికి దగ్గు వస్తుంది, మొత్తం ఊపిరి ఆడతలేదు, ఆక్సిజన్ పెట్టేసిన పిల్లలకి. అప్పుడు ఏం చేస్తారు? ఇదే పాన్ తీసుకోవాలి. తీసుకొని కొద్దిగా దానిపైన పసుపు రాసేసి పైన అట్లా తినాలంటే పొద్దు వాటర్లో కలిసి కొంచెం పసుపు పెట్టేసి ఆ పిల్లానికి పాదాల కింద ఇట్లా పెట్టాలి. ఆకు మంచిగా పెట్టేసి, లేదా ఈడ పైన చెస్ట్ పైన ఈడ కొద్దిగా ఒక ఆకు ఇట్లా పెట్టేస్తే 10 నిమిషాల్లో ఇక్కడ కఫం ఉన్నది, ఇక్కడ మొత్తం ఉన్నది, అది మోషన్ ద్వారా వచ్చేసి ఇంకా పసిపిల్లానికి చాలా జ్వరం లాక్కున్నది. పుట్టిన పిల్లానికి ఖాళీ ఆకు కొద్దిగా తేనె పైన పెట్టేసి ఇట్లా పెట్టేస్తే ఆడవి పిల్లానికి రిలీజ్ అయిపోతుంది. వచ్చేసి తర్వాత పెద్ద అయిపోయినారు, 12 years, 8 years, 9 years భోజనం చేస్తారు పిల్లలు, 5 years, 4 years, 3 years పండు ముసలి దాకా. వాళ్ళు ఏం చేయాలా? ఇదే ఆకు పైన ఓమ వేయాల. ఓమ వేసి కొద్దిగా పచ్చి పసుపు ఉంటే పచ్చి పసుపు ఇంత కట్ చేసి వేయాల. కొంచెం అల్లం ముక్క వేయాల. వేసి మంచిగా దంచేసి ఒక చిన్న గోళీలు వేసి మింగిపియాల. ఓమ, పసుపు, అల్లం, ఈ ఆకు తమలపాకు మంచిగా దంచేసి ఒక్కొక్కళ్ళకు ఒక ఆకు ఒక చిన్న గొల్లీలు వేసి ఇచ్చేస్తూ ఉంటే, పైనుంచి కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు తాగిపిస్తూ ఉంటే 3 రోజుల పాత దగ్గు అయినా వెళ్ళిపోతుంది. పాత దగ్గు తక్కువ అయిపోతుంది, మీరు రిలాక్స్ అయిపోతారు. ఇంకోటి వచ్చేసి స్టమక్ ప్రాబ్లం ఉన్నది, అరగది, తిన్నది అరగది. అప్పుడు ఏం చేయాలా? ఇదే ఆకుని కొద్దిగా సోంపు, పాన్లో వేసారు సోంపు, ఆ సోంపు కొద్దిగా వేసి, తర్వాత గులాబ్ పూలై కొన్ని పూలు వేసి ఇలా వేసి సోంపు వేసి మంచిగా పాన్లా కట్టేసి, పాన్ అలవాటు ఉంటే ఇలా కొద్దిగా సున్నం లైట్ సున్నం పెట్టేసి తినేస్తే డైజెషన్ ఫ్రీ అయిపోతుంది, మోషన్ ఫ్రీ అయిపోతుంది.
ఇట్లా డైలీ తింటూ ఉంటాయి, 2-3 పాలు తింటూ ఉంటాయి ఇట్లా వేసుకొని అన్నం తిన్నప్పుడు అలా మోషన్ ఫ్రీ అయిపోతుంది, డైజెషన్ ఫ్రీ అయిపోతుంది, ఆ స్టమక్ మంచిగా మెత్తగా పడిపోతుంది. ఇంకోటి వచ్చేసి ఇదే కాల్షియం చాలా మటుకి ముసలోళ్ళకి కానీ పెద్దలకు కానీ బోన్ ప్యాచర్ అయిపోయింది ఏమైనా ఉన్నది, కాల్షియం డాక్టర్ కాల్షియం తక్కువ ఉన్నది సార్ మీకు కాల్షియం గోళీలు వాడాలంటే కాల్షియం పని చేస్తుంది. ఏం చేయాలా, కొద్దిగా సున్నం పల్చగా వేసి తినే సున్నం తీసుకొచ్చి మెల్ల ఇట్లా కొంచెం రాసేసి మంచిగా కట్టేసి 10 నిమిషాలు ఇట్లా పెట్టాల. పాన్ పెట్టేసిన తర్వాత 10 నిమిషాల తర్వాత ఆ పాన్ని నమిలి తినేసి ఆ మొత్తం మింగేస్తే పళ్ళ లోపల ఏ తక్లీఫ్ ఉన్నా, పళ్ళ లోపల ఏమైనా ఉన్నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. కాల్షియం మంచిగా వస్తుంది. నోట్లోంచి వాసన వ్యతిరేకమైన వాసన వస్తుంది, వాసన తక్కువైపోతుంది. వచ్చేది కాల్షియం కాల్షియం మీకు రెడీ అవుతూ ఉంటుంది, బోన్స్ గట్టిగా పడుతూ ఉంటాయి, ఎముకలు మంచిగా అవుతూ ఉంటాయి, ముఖాల నొప్పులు ఉంటాయి, కీళ్ళ నొప్పులు ఉంటాయి. సరే, నమస్కారం. ఇంకా ఏమైనా తెలుసుకోవాలంటే వీడియో మీకు కాల్షియం గురించి నా ఫోన్ నెంబర్ తీసుకోండి 9849461232. నేను హకీం అబ్దుల్ జబ్బార్. మీ దీవెనలు మీకు ఉండాలా, మా దీవెనలు మీకు ఉంటాయి. నమస్తే.